న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమం నిర్వహించారు. తంగేటి వెంకటరమణ శ్రీమతి మణిజ్యోతి పుణ్య దంపతులచే పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల త్రయోదశి నాడు నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర గ్రామ ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीनुषे अधो ये अस्य सत्त्वानो वन्देभ्यो नमः स्वदक्ष्मया हरिपूजा नमस्ते अस्त्वायुधाय नन्ददाय दुष्णवे अधो यान्ये पदये सुस्पिञ्जराय विहेमने अधीनां शुल्लकेभ्यस्तभो नमो नमः हृदिभ्यो हृदयेभ्यस्तभो नमो नमः हृदयेभ्यः नमो नमः इषुमभ्यानं भावेभ्यस्तभो नमो नमः आनन्दानेभ्यः प्रियस्त्रियानेभ्यस्तभो नमो नमः स्वयोजाग्रुभ्यस्तभो नमो नमः कृष्णभ्यो सावभ्यस्तभो नमो नमः समाधिभ्यस्तभो नमो नमः अश्विनीभ्यो विद्यन्विभ्यस्तभो नमो नमः उगनाभ्यासुरुम्भरिभ्यस्तभो नमो स्तवरिभ्यस्तभो नमो नमः वरादेभ्यो नमः निषङ्गण इषुधर्मदेवस्कराणां पदये स्थायूणां पदये नमो नमः निचीरवे परचराय अन्यानां पदये नमो नमः सृगाले गावो हरिकृष्माः तस्मात् संग्राधाव्यः विरोह अतिदाभ्योऽन्यः भगव्यमस्य गो भावः काभूर्वाधामुच्येते ब्राह्मणस्य. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నభూతో నా భవిష్యత్ అనే విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ స్నేహ దంపతుల పట్టు వస్త్రాలు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించగా ప్రాంతీయ పరిపాలనా అధికారి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా యానం న్యాయమూర్తి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణం అనంతరం వచ్చిన భక్తులకు స్వామివారి ముత్యాలు తలంబ్రాలు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణం అనంతరం వచ్చిన భక్తులకు స్వామివారి ముత్యాలు తలంబ్రాలు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నభూతో నా భవిష్యత్ అనే విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ స్నేహ దంపతుల పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించగా ప్రాంతీయ పరిపాలనా అధికారి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా యానం న్యాయమూర్తి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కళ్యాణం అనంతరం వచ్చిన భక్తులకు స్వామివారి ముత్యాలు తలంబ్రాలు భారీ సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణం అనంతరం వచ్చిన భక్తులకు స్వామివారి ముత్యాలు తలంబ్రాలు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. బృహద్వధేమ విధదే సువీరా మంత్రే నారాయణమూర్తి గారు రాజా కాన్ తీసుకో తన చిందు తీసుకో రాజా లక్ష్మీ శ్రీరామ ఎవరైనా స్వామివారి కట్టకాలు కోరుకునే సమయం ఆ పల్లెలో ఇదిగోసం కోరుతారు. ఐదు వాళ్ళకు
వందే గురు పరంపర శ్రీమద్ విక్రమ మహామంగళ. ఈరోజు యాననగరంలో వేయించేసినటువంటి శ్రీభూతం వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా శ్రీ వైఖానసభ శాస్త్ర ప్రకారంగా నిర్వహించబడింది. ఈ రోజు నుంచి స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ పాడ్యములగాయతూ పాల్గొన బహుళ పాడ్యం వరకు 16 రోజులు ఈ ఉత్సవాలు అనాదిగా వచ్చేసే ఉత్సవాలు. ఈ ఉత్సవాల వల్ల లోక కళ్యాణార్థం అలాగే గ్రామస్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, వివాహమైనటువంటి చిరంజీవులకు వివాహం సిద్ధి కావాలని చేసే ఉత్సవమే లోక కళ్యాణం ఉత్సవం. కాబట్టి ఈ ఉత్సవంలో అందరూ అశేషంగా పాల్గొన్నారు. కాబట్టి అందరికీ కూడా శుభాశీర్వాదం చేస్తూ ఇప్పుడు నమస్కారంతో వైఖానస పీఠం వాడపల్లి గోపాలాచార్య గారికి నమస్కారం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ప్రధాన పంట కాలువకు ఎత్తిపోతల ద్వారా తోడవుతున్న నీరు ఉప్పుగా ఉందని, ఆ నీటి వల్ల తమ పంట చేలు దెబ్బతింటాయని పలువురు రైతులు మంగళవారం ఆందోళన చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ప్రధాన పంట కాలువకు ఎత్తిపోతల ద్వారా తోడవుతున్న నీరు ఉప్పుగా ఉందని, ఆ నీటి వల్ల తమ పంట చేలు దెబ్బతింటాయని పలువురు రైతులు మంగళవారం ఆందోళన చేశారు. స్థానిక ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఎగువ ప్రాంత రైతులు ఆందోళన చేసి ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శివారు భూములకు సాగునీటి సమస్య కారణంగా అధికారులు మల్లంకోట డ్రైన్ నుంచి నీటిని తోడుతున్నారని, అయితే ఆ నీరు ఉప్పు నీరు కావడంతో ఆ నీటిని వినియోగిస్తే తమ పంట దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వంతును పెంచి మంచినీటినే సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇలా ఉండగా మొత్తానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఏదో ఒక నీటిని సరఫరా చేయాలని శివారు ప్రాంత రైతులు కోరారు. దీనికి సంబంధించి రైతుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ కార్యక్రమంలో నీటి సంఘాల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణంరాజు, దూలిపూడి గోపి, బ్రహ్మం నాయకులు దడాల బుజ్జిబాబు, మల్లు రాజుబాబు, ఎం సత్యనారాయణ, పలివేల శేషారావు, సింహాచలం నాగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వచ్చారండి 18 మంది వచ్చారండి ఇక్కడికి. 100 మంది వచ్చారండి. 100 మందికి 100 మందికి ఇలా చూడండి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇదే ధర్నాకు వస్తే ఎన్ని వేల మంది వస్తారో అది మీరు గమనించుకోండి అంతే. అందాక ఇప్పుడు వచ్చిన జనం అయితే 100 మంది వచ్చారండి. ఈ బోధులన్నీ కూడా మేము టైంకి వేస్తే ఎంతమంది వస్తారో ఎంత జరిగిపోద్ది అనేది మీరు ఆలోచించుకుని మీ అందరికీ ప్రభుత్వానికి ఒక దండం పెట్టి మాకు చప్పనీరే తోడండి బాబు. ఉప్పు నీరు మాత్రం మాకు వద్దు. ఆ నీరే పెంచి మా బావులన్నీ కూడా మీరు అర్థం చేసుకుని పెంచి తోడండి. కిందలకి అందరికి అందాలి, అందరూ బాగోవాలి.
మీరు చెరువుల్లో కలిపేస్తారండి అది మాత్రం వాస్తవం. మందు ఏదైనా సరే డ్రింకింగ్ వాటర్ కలిపేస్తారా వాటర్ చెరువుల్లో నీరు దిగి వాటర్ ఎలా తోడతారండి? ఇంకా యానం డ్రైనేజ్ చెప్పింది మాకు ఏళ్ళకి కూడా టైం వాళ్ళు పైన ఉన్నవాడు ఫుల్గా తాగినాడు ఆ నాగమంటు చెప్పు సార్ ఒక్క నిమిషం ముందు ఫోటో తీసాను సార్ వెళ్ళండి అలా అటే వెళ్ళండి అటే వెళ్ళండి సరే సరే ఇచ్చారా అదే కొల వాటర్ వస్తుందా ఉప్పు నీరు ప్రజలు తాగాల కలెక్టర్ గారికి ఆ ఉప్పు నీరు వస్తుందన్న సంగతి తెలుగు మాట్లాడలేదేమో అది ఎంత తీసుకోమని కోరుతున్నాడు. నా పేరు వెలసత్యనారాయణ, మాది పోలుగురు భూ అండి. మేము ఇక్కడ రైతులు. అయితే ఈ కోలంగ బ్రిడ్జి ఇబ్బంది వల్ల అక్కడ తుక్కొట్టుకోవడం వల్ల రైతులకి చాలా ఇబ్బంది ఉంది. తర్వాత కూడా పూర్వం ఎప్పుడు బ్రిటిష్ కాలంలో ఉడందు సైపన్ ఉడందు అనేది వేశారు. ఆ ఉడందులో వేళ రకరకాల అన్నీ అడ్డుకుని అది సరిగ్గా పనిచేయట్లేదు. ఉడందుని మనం సైపన్లాగా తొట్టులా కడితే రైతులకి అసలు ఇబ్బంది రాదు. ఈ ఇబ్బంది వచ్చినప్పుడు రైతులు దెబ్బలాడుకోవడం, కిందకి మాకు గ్రాండ్ అని చెప్పేసి కిందనే 8 కిలోమీటర్లు వెళ్ళాలి కావాలి. అయితే ఇక్కడే నీరు డ్రాప్ అయిపోయి 8 కిలోమీటర్లు నీరు వెళ్ళకపోవడం. అయితే అప్పుడు సైపన్ దగ్గర నీరు తోడమండం రైతులు, గవర్నమెంట్ ఏమో సైపన్ దగ్గర నీళ్లు తోడుతుంటే ఉప్పు నీరు వస్తుందని చెప్పేసి పై రైతులు దిగుబడి తగ్గిపోతుందని చెప్పేసి పై రైతులతో తోడొద్దంటున్నారు. కింద రైతులు మాకు ఉప్పు నీరు పర్లేదు, ఏదో రంగా వరి చేను బతికించుకుంటామని చెప్పేసి కింద గ్రాంట్ రైతులు వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు. ఈ అన్నిటికీ కాకుండా మన కిందనే మసక పిల్లి కానించి అసలు కాలం అన్నది బాగు చేయట్లేదు. తర్వాత అరటి చెట్లు పాకలు ఇవన్నీ వేసి కోటి పిల్లి కానించి సైపన్ వరకు మసపిల్లి వరకు మన మసపిల్లి వరకు కూడా ఈ పాకలో అరటి చెట్లు వేసి మొత్తం కాలం నీరు రాకుండా చేస్తున్నారు.
గవర్నమెంట్ వారు దాన్ని గ్రహించి మన మసబిల్లి కాలగట్టు శుభ్రం చేసి దాంట్లో కాళ్ళలో ఊడిస్తే తీస్తే కిందకి చాలా నీరు వస్తుంది. అది మానేసి ఏదో ఇంజిన్లు పెడతాం లేకపోతే ఓట్ల నీరు తోడతాం ఇది తోడడం కాదు, కరెక్ట్ కాదు. మనకి వంతుల ప్రకారం మన పైన కాలా బాగు చేసుకుంటే కిందకి చాలా నీరు వస్తుందని మనవి. అలాగే కాకుండా మనకి 24 గంటలకు ఒకసారి తీస్తున్నారు కోలంగట్ బ్రిడ్జి గడ తుక్కు 24 గంటలు. అలా కాకుండా 24 గంటలు కూడా ఇద్దరు మనుషులు పెట్టి వచ్చిన దుక్కల్లో తీస్తే నీరు అక్కడ ఆఫ్ చేయకుండా నీరు కిందకి డ్రాప్ అవుతుంది. అప్పుడు రైతులకు ఇబ్బంది ఉండదు. కానీ పై రైతులు మరి మాకు ఏదో నీరు రాయండి ఉప్పు నీరు జరపాలని చెప్పి అంటే రైతులు చేలు పాడైపోతున్నాయి. దాని పైన ఇంజిన్లు వేసి కొబ్బరి తోటలు కానీ చెరువులు ఎక్కువ ఉన్నాయి మాకు మా ఏరియాలో. అలాగే ఓఎన్జీసీ గుజరాత్ వీళ్ళ కొంత నీరు పట్టుకుపోతున్నారు. దానివల్ల ఇంజిన్లు వేయడం వల్ల కాళ్ళలో నీళ్ళు డ్రాప్ అయిపోయి చేనుకి నీరు ఎక్కువ. అంటే ప్రతి రైతు కూడా ఇంజిన్ వేసుకోవాలి, ఆ పరిస్థితి వస్తుంది. ఇంజిన్ లేకుండా ఉంటే అందరికీ కూడా నీరు ఎక్కుతుంది. అది కాకుండా ఇప్పుడు ఓఎన్జీసీ వాళ్ళు ఒక రోజు 2 రోజులు పోనీ ఆ వంతుల టైంలో నీరు తోకుండా ఉంటే అది కొంత నీరు పెరుగుతుందంటే నా మనవి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో జగ్గంపేట స్వామి వివేకానంద స్కూల్కు చెందిన బస్సు బోల్తా పడిన ఘటనలో 13 మంది విద్యార్థులు బస్సులో ఉండగా 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో జగ్గంపేట స్వామి వివేకానంద స్కూల్కు చెందిన బస్సు బోల్తా పడిన ఘటనలో 13 మంది విద్యార్థులు బస్సులో ఉండగా 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హుటాహుటిన జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక విద్యార్థికి చెయ్యికి తీవ్ర గాయం కావడంతో రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ హుటాహుటిన జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి ఆసుపత్రి వైద్యులను మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అక్కడ నుంచి అలా అందరూ ఎక్కించుకొని ఏమైంది పెట్టిందా
ఇంకొకళ్ళకి కొంచెం అంతా పాడైంది ప్లాస్టిక్ సర్జరీ కావాలి ఆపరేషన్ కూడా పెద్ద వైద్యం లేదండి. మళ్ళీ ముందు మీ బస్సు ఎవరైనా తాగేస్తా? ఏం పేరు? అనిల. ఏం చదువుతున్నావు నువ్వు? 6th క్లాసా? రోజు వచ్చి డ్రైవరేనమ్మా? కొత్త డ్రైవరా? అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రులో జనసేన పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం కావాలంటూ రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురంలో ఈ నెల 14న జరగబోవు ఆవిర్భావ సభకు మన గ్రామం నుండి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బోడసకుర్రు సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి జనసేన గ్రామ కమిటీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి ఆవిర్భావ సభ కరపత్రాలను ఆవిష్కరించి సర్పంచ్ జనసేన నాయకులు కలిసి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జనం తరలివచ్చి విజయవంతం చేయాలని కోరిన నేతలు ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రికలు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆవిర్భావ ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిఠాపురం సభకు రావాలని కోరిన నేతలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రులో జనసేన పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం కావాలంటూ రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురంలో ఈ నెల 14న జరగబోవు ఆవిర్భావ సభకు మన గ్రామం నుండి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బోడసకుర్రు సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి జనసేన గ్రామ కమిటీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి ఆవిర్భావ సభ కరపత్రాలను ఆవిష్కరించి సర్పంచ్ జనసేన నాయకులు కలిసి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జనం తరలివచ్చి విజయవంతం చేయాలని కోరిన నేతలు ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రికలు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆవిర్భావ ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిఠాపురం సభకు రావాలని కోరిన నేతలు. పద్నాలుగో తారీఖున పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఈవేళ అల్లవరం మండలం బోడస్కూరు గ్రామంలో రాజలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు నిర్వహించేటటువంటి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జన సైనికులు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు అధిక సంఖ్యలో పిఠాపురం తరలి వెళ్లి 14వ తారీఖున జరగబోయేటటువంటి
సభను విజయవంతం చేసి జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ రఘునాథరావు ఆధ్వర్యంలో 7 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 48 సీసీ కెమెరాలను మంగళవారం ప్రారంభించారు. జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ రఘునాథరావు ఆధ్వర్యంలో 7 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 48 సీసీ కెమెరాలను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కూడ చైర్మన్ తుమ్మల రామస్వామి, జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ హాజరయ్యారు. జగ్గంపేట మండలంలోని జగ్గంపేట కాట్రావులపల్లి ముఖ్య కూడలిలో 48 సీసీ కెమెరాలను కాట్రావులపల్లికి చెందిన ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ 7 లక్షల రూపాయల ఆర్థిక సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల మానిటరింగ్ పోలీస్ స్టేషన్లో ఉండడంతో దొంగతనాలను అరికట్టవచ్చునని, ఏదైనా నేరం జరిగిన వెంటనే గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్ఐ రఘు తెలిపారు. ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ చేసిన సేవా కార్యక్రమాలను అభినందించారు. సార్ ఇక్కడ కూడా సార్ మనకి ఒకసారి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మన లాస్ట్ టైం చేయించారు సార్. తిరుమలగా ప్రసిద్ధి చెందిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించిన అన్నదానం కోసం పునఃప్రారంభించిన భవనాన్ని, భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని, అదనపు గోశాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. రేపు రానున్న కళ్యాణ ఉత్సవాల దృష్ట్యా కార్యనిర్వహణాధికారి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండారు మాట్లాడుతూ, మొన్న శనివారం నాడు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ తాకిడి పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు తక్షణ చర్యలు తీసుకొని భక్తులకు దర్శనం కల్పించాలన్నారు. ఆలయ అభివృద్ధి కోసం గత పాలకులు చేసిన నిర్లక్ష్యం నేటికి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తు చేశారు. వాటిని సరిదిద్దడం కోసమే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, వాటి వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనానికి తిరుమలగా ప్రసిద్ధి చెందిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించిన అన్నదానం కోసం పునఃప్రారంభించిన భవనాన్ని, భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని, అదనపు గోశాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. రేపు రానున్న కళ్యాణ ఉత్సవాల దృష్ట్యా కార్యనిర్వహణాధికారి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండారు మాట్లాడుతూ, మొన్న శనివారం నాడు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ తాకిడి పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు తక్షణ చర్యలు తీసుకొని భక్తులకు దర్శనం కల్పించాలన్నారు. ఆలయ అభివృద్ధి కోసం గత పాలకులు చేసిన నిర్లక్ష్యం నేటికి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తు చేశారు. వాటిని సరిదిద్దడం కోసమే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, వాటి వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనానికి అవకాశం లభిస్తుందన్నారు. ఈ రోజున కోనసీమ తిరుపతి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్ర అభివృద్ధి కోసం, ఇక్కడ భక్తులకు సౌకర్యాల కల్పన కోసం, ఇక్కడ భక్తులు పడుతున్న ఇబ్బందులు తొలగించడం కోసం ప్రభుత్వ పరంగా, దేవస్థాన పరంగా, దాతల పరంగా ఇక్కడ భక్తుల యొక్క అసౌకర్యాలు తొలగించడం కోసం ఏ విధమైన కృషి చేయగలమనే దాని మీద నేడు అధికారులతో కలిసి వాడపల్లి క్షేత్రం నలుమూలలా కూడా పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ఇక్కడ సమీక్షించడం జరిగింది. అదే కాకుండా వచ్చే నెల 7వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఉన్నాయి. 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు. ఆ సందర్భంలో ఇక్కడ మిగిలి ఉన్న కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని సమీక్షించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ భక్తులందరూ కూడా శనివారం నాడు 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసుకోవడానికి ఎంతో భక్తి విశ్వాసాలతోటి స్వామివారిని కొలవడానికి ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ప్రతి శనివారం కూడా
తండోపతండాలుగా ఈ యొక్క వాడపల్లి క్షేత్రానికి విచ్చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రతి శనివారం కూడా ఇక్కడున్న ప్రస్తుతం ఉన్న సౌకర్యాలతో వారికి అనుకున్న విధంగా స్వామివారి దర్శనంతో పాటు వారి తగ్గ సౌకర్యాల కల్పనలో వెనుకబడుతూ ఉన్నారు. అది గమనించడం జరిగింది. సాధ్యమైనంత వేర అనుకున్న సౌకర్యాలన్నీ కల్పించే వరకు భక్తులకు అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం అందరికీ అందే విధంగా ఏ విధంగా వెంటనే సత్వర చర్యలు చేపట్టి భక్తులకు ఇబ్బందులు తొలగించగలమనే దాని మీద కూడా దేవస్థాన అధికారి డిసి చక్రధరరావు గారు అధికారులతోటి మాట్లాడటం జరిగింది. వాటన్నిటి కూడా అతి తొందరగా పరిష్కారం అయ్యే అంశాలేటో వాటిని గమనించి ఆ సమస్యలు పరిష్కరించడం ద్వారా భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం చక్కగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు భక్తులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రూములు లేవు, డార్మెటరీస్ లేవు, టాయిలెట్స్ లేవు, ఇంకా రోడ్డు సౌకర్యాలు ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి వాటి మీద కూడా దృష్టి పెట్టి అన్నదాన మండపం నిర్మాణం చేయాలి. అవన్నీ కూడా రేపటి నుంచే యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులు కూడా రోజులు నెలలు టార్గెట్లుగా పెట్టుకుని ఏదైతే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు భక్తులకు ఉపయోగపడే విధంగా చేయాల్సి ఉందో అన్నదాన మండపాన్ని వెంటనే నిర్మాణం చేపట్టడం, గదుల నిర్మాణాన్ని వెంటనే చేపట్టడం, ల్యాండ్ లెవెలింగ్ చేయవలసిన పనులు వెంటనే చేపట్టడం, రథం షెడ్ వెంటనే టెండర్లు పిలవడం, డార్మెటరీకి వెంటనే టెండర్లు పిలవడం, కోనేరు దగ్గర పనులకి వెంటనే టెండర్లు పిలవడం, ఈ విధంగా ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ గుర్తించి రోడ్డు అడాప్ట్ చేయడం కోసం ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరితో కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద కూడా మాట్లాడటం జరిగింది. రోడ్డు అడాప్ట్ చేయడానికి కూడా ల్యాండ్ ప్రొక్యూర్ చేయడానికి కూడా చూడటం జరుగుతుంది. స్నానాల రేవుల్లో అదేవిధంగా డ్రెస్ చేంజింగ్ రూములు కానీ ఇటువంటివన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా తొలగించాలని కూడా వారందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు భక్తులకి దర్శనం చేసుకోవడానికి ఇబ్బందులు లేకుండా ఏ చిన్న చిన్న అంశాలు నా దృష్టికి రావడం జరిగింది. మొన్న శనివారం నాడు కొన్ని భక్తులు ఇబ్బందులు పడ్డారు. అటువంటి లేకుండా వారికి చక్కటి చల్లని మంచినీరు అందే విధంగా కానీ లేదా చాలా ఫ్యాన్స్ వాటి సౌకర్యాలు కల్పించి క్యూ లైన్లన్నీ కూడా సక్రమంగా నడిచే విధంగా కానీ వారు క్రాస్ అవ్వకుండా వారు ఏదైతే భక్తులు ట్రాఫిక్ కార్ పార్కింగ్లు కానీ లేదా సెల్ ఫోన్లు లేదా జోల స్టాండ్లు ఇటువంటి ప్రసాదాలు ఇటువంటి కౌంటర్ల దగ్గర కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా మెరుగుపరచగలం, ఏ విధంగా భక్తులకు ఇంకా మేలు చేయగలం, భక్తుల మీద భారం పడకుండా దేవుడి యొక్క దర్శనం అయ్యే విధంగా అంటే మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. భక్తులకి దేవుడు కోసం వచ్చే భక్తులకి దైవ దర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చక్కగా జరిగే విధంగా వారికి భారం కాకుండా ఉండే విధంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.